హాయ్ అంటూ మాట కలుపుతారు. హస్కీ వాయిస్తో రెచ్చగొడతారు. కాలక్షేపం కోసమంటూ చాటింగ్ మొదలుపెట్టి అర్ధరాత్రులు హఠాత్తుగా వీడియో కాల్స్లో ప్రత్యక్షమవుతారు. తీపి కబుర్లతో వలపు వల విసురుతారు. అంతే, ఆ టైంలో ఏ మాత్రం స్పందించినా వారి ఉచ్చులో చిక్కుకున్నట్లే. ఇంతకీ ఎవరు వారు? అర్ధరాత్రుల్లో కాల్స్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలియని వ్యక్తులతో మాట్లాడి ఏం చేస్తారు? ఒకవేళ వారితో మాట్లాడితే మనకొచ్చే నష్టం ఏముందనుకుంటున్నారా? వారి వలపు వలకు చిక్కి విలవిల్లాడిన వారిని అడిగితే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఆకట్టుకునే మాటలు, గంటల కొద్దీ తీపి కబుర్లు, నువ్వు లేక నేనుండలేనంటూ సినిమా డైలాగ్లు, కష్టాల్లో ఉన్నానంటూ సానుభూతి కోరుతుంది. నీకు కష్టం వచ్చిందంటే కన్నీరు పెట్టుకుంటుంది. ఎడబాటు భరించలేనంటూ క్షణానికొక మెసేజ్ పంపుతుంది. ఇక గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ల సంగతి సరే సరి. అన్నం తిన్నావా కన్నా, జాగ్రత్త నాన్న అంటూ ప్రేమ వలకబోస్తుంది. పరిచయమైన 10 రోజుల్లోనే ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ఇన్స్టంట్ లవ్ ఉచ్చులో పడ్డావంటే సుడిగుండంలో చిక్కుకున్నట్లే. మాయమాటలతో బురిడి కొట్టించే హనీ ట్రాప్ ముఠాలు ఈ మధ్యకాలంలో చెలరేగిపోతున్నాయి. హైదరాబాద్లో ఇటీవల హనీ ట్రాప్ కేసులు పెరిగిపోతున్నాయి. తీయని మాటలతో యువకులనే కాదు, పెళ్లైన వారిని బోల్తా కొట్టిస్తున్నారు. విద్యార్థులు, విద్యావంతులు ఈ ముఠాల మాయాజాలంలో చిక్కి సర్వం సమర్పించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందమైన అమ్మాయిల ఫోటోలు ప్రొఫైల్స్గా పెట్టి చాటింగ్ మొదలు పెడుతున్నారు. పరిచయం పెంచుకుని ఫోన్ నెంబర్లు సేకరిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత హఠాత్తుగా అర్ధరాత్రి వేళ వీడియో కాల్ చేసి మాట్లాడతారు. ఉన్నట్టుండి నగ్నంగా మారిపోతారు. ఆ వీడియోను రికార్డు చేసి ఆ తర్వాత బెదిరింపులకు దిగుతున్నారు. లేకుంటే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని, బంధువులకు పంపుతామని బెదిరించి డబ్బులు గుంజుతున్న కేసులు పెరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. తెలియని ఫోన్ నంబర్ల నుంచి వీడియో కాల్ చేస్తే వీలైనంత వరకు లిఫ్ట్ చేయవద్దని పోలీసులు సూచించారు. అన్నోన్ వీడియో కాల్స్, వీటినే మనం సెక్స్టార్షన్ అని అంటాము. సో వీడియో కాల్స్, ఎస్పెషల్లీ వాట్సాప్ కాల్స్ అన్నోన్ నంబర్ నుండి వచ్చినప్పుడు అది ఇమీడియట్లీగా మీరు దానిలోకి వెళ్ళొద్దు, దాన్ని ఆన్సర్ చేయొద్దు. బికాజ్ చాలా వరకు దాంట్లో మోసం ఉంటుంది. అవతల వ్యక్తి ఎవరైతే మీకు కాల్ చేస్తారో వీడియో కాల్, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో, ఎందుకు చేస్తారో మనకు తెలియదు. అన్నోన్ నుండి నంబర్ నుండి వచ్చింది కాబట్టి ఒకసారి ఆగి ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోవటం మంచిది. సో ఇప్పుడు చాలా ఇన్సిడెంట్సెస్ జరిగాయి. అట్లా అన్నోన్ వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ వచ్చి అవతల వాళ్ళు న్యూడ్గా ఉండి మనం కూడా వాళ్ళతో ఏదో సమ్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఆ ప్రాసెస్ అంతా రికార్డ్ చేసి దాన్ని మళ్ళీ మనల్ని బెదిరించడము, దాన్ని ఎక్స్టార్షన్ కోసం వాడటము, ఇట్లాంటి సందర్భాలు జరిగాయి. కేసెస్ రిపోర్ట్ అయినాయి. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటి అంటే, అన్నోన్ నంబర్స్ నుండి వీడియో కాల్స్ వచ్చినప్పుడు 1-10 సార్లు ఆలోచించి అది కన్ఫర్మేషన్ తీసుకొని అది ఎవరు చేశారు ఏంటి అనేది తెలుసుకుంటేనే బెటరు. అదర్వైజ్ దాన్ని డిస్కనెక్ట్ చేసి దాని నుండి దూరంగా ఉండటం బెటర్. ఏదైనా అండి అన్నోన్ నెంబర్ నుండి వచ్చినప్పుడు సమయం పాటించడం అవసరము. ఊరికే టెంప్ట్ అవటము, లేకపోతే అత్యాస పట్టడము, ఏది చేసినా కానీ అది ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అన్నోన్ నెంబర్ నుండి అంత ఇంటిమేస్గా ఎవరన్నా మాట్లాడుతుంటేనే అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది ప్రజలు గమనించాలా. అటువంటి ఏమన్నా ఉంటే అది ఫ్రాడ్ అనుకొని దాన్ని దూరంగా ఉండటమే బెటర్. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్కు చెందిన ఓ వ్యక్తిని ఇదే విధంగా దోచుకున్నారు. మరికొన్ని ముఠాలు తెలివిగా పోలీసులమంటూ ఫోన్ చేసి మీరు అశ్లీల వీడియోలు చూస్తున్నారని, మీపై కేసు నమోదైందంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పరువు పోతుందన్న భయంతో బాధితులు అడిగినంతా సమర్పించుకుంటున్నారు. మరికొన్ని కేసుల్లో అమ్మాయిల మాదిరిగానే చాటింగ్ చేసి వాటిని స్క్రీన్ షాట్లు తీసి తిరిగి వారికే పంపించి డబ్బులు గుంజుతున్నారు. ఎవరైనా ఈ విధంగా బెదిరిస్తే భయపడిపోవద్దని, ఫిర్యాదు చేస్తే తప్పకుండా సాయం చేస్తామని పోలీసులు తెలిపారు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది. మీరు పోలీస్ స్టేషన్కి డైరెక్ట్ రాకపోయినా 1930లో మీ కంప్లైంట్ పెడితే మా దగ్గర సిమిత్ర అని చెప్పి అప్లికేషన్ ఉంది, ఫెసిలిటీ ఉంది, హెల్ప్ డెస్క్, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్లో. సో మీరు ధైర్యంగా కంప్లైంట్ చేయండి, తప్పేం లేదు అందులో. నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్లో 20కి పైగా హనీ ట్రాప్ కేసులు నమోదయ్యాయి. బయటకు చెబితే పరువు పోతుందని కుమిలిపోతున్న వారు ఇంకా చాలామంది ఉన్నారు. కేవలం డబ్బులు పోగొట్టుకోవడమే గాక మానసిక వేదనను అనుభవిస్తున్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.